నమస్తే అందరికీ. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఇయాల్టి ముచ్చట ఏంటంటే ఇంకొక మంచి స్నాక్ ఐటెంతో మీ ముందుకు వచ్చేసిన. అదేంటిదంటే బ్రెడ్ బజ్జీ. నేమేంది కొత్తగా ఉందనుకుంటున్నారా? టేస్ట్ కూడా అట్లనే మస్తు ఉంటుంది. మనం రెగ్యులర్గా మిర్చి బజ్జీ, ఆలూ బజ్జీ, ఆనియన్ పకోడీ ఇట్లా చేసుకుంటాం. కానీ ఒక్కసారి బ్రెడ్ బజ్జీ ట్రై చేసి చూడండి, ఎట్లుందో మీకే తెలుస్తుంది. ట్రై చేయండి. అట్లనే ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎట్లుందో కామెంట్ బాక్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? సరే, ఇప్పుడు మనం ఎట్లా చేసుకున్నామో చూద్దామా. ఫస్ట్ మనం ఒక గిన్నె తీసుకోవాలి. దాంట్లో కొన్ని వాటర్ పోసి ఇంకా మనం కట్ చేసుకున్న ఆలు వేసుకోవాలి. అట్లనే దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా ఉడకబెట్టుకోవాలి ఆలుగడ్డల్ని. ఆలు ఉడికిపోయిన తర్వాత దాంట్లో కొంచెం చల్లటి వాటర్ పోసి దాన్ని మనం పీల్ అవుట్ చేసుకోవాలి. పీల్ తీసుకున్న తర్వాత ఆలుని చేత్తో అయినా లేకపోతే స్మాషర్ ఉంటే దాంతోనైనా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఈ స్మాష్ చేసుకున్న దాన్ని మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. దానికి ముందుగా ఏం చేసుకోవాలంటే స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఇంకా పచ్చిమిర్చి గోలిన తర్వాత కరివేపాకు, ఇంకా ఉల్లిగడ్డ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. దాని తర్వాత అందులో కొంచెం పసుపు, తర్వాత ఆలుగడ్డలు వేసుకొని మనం ఆలుగడ్డ పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి. ఆలుని పచ్చివాసన పోయేంత వరకు మనం ఉడికించుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు దాన్ని ఉడకనివ్వాలి. మంచిగా ఉడికిన తర్వాత అందులో మనం కారము, ఇంకా ధనియాల పొడి, కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. దాని తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 5 or 10 minutes మనం ఉడికించుకోవాలి. ఇది స్టఫింగ్ కోసం మనం కర్రీ చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువ స్పైసీ ఏం అవసరం లేదు, కొంచెం మామూలుగా ఉంటే సరిపోతుంది. ఈ ఉడికించుకున్న దాన్ని మనం ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెం చల్లనివ్వాలి. ఈ కర్రీని పక్కన పెట్టి కొంచెం చల్లారనివ్వాలి. దీని తర్వాత ప్రాసెస్ మళ్ళీ మొదలు పెట్టేద్దాం. ఒక గిన్నె తీసుకొని 2 కప్పుల శనగపిండి తీసుకుందాం. అట్లనే దానిలో కొంచెం జీలకర్ర, వాము, ఇంకా ఉప్పు వేసి కొన్ని నీళ్ళు పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. మనకి బజ్జీ పిండి ఎట్లయితే కన్సిస్టెన్సీ ఉంటుందో అదే కన్సిస్టెన్సీతోని మనం ఈ పిండిని కలుపుకోవాలి. కొంచెం లూజ్ అయినా కూడా మనకి స్టఫ్కి అంత పట్టుకోదు పిండి, అందుకోసమని అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి. మంచి చిక్కగా బ్యాటర్ అయ్యే వరకు మనం ఈ పిండిని కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం పకోడీ చేసుకోవడానికి ఆయిల్ని హీట్ చేసుకుందాం. మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని మనం హీట్ చేసుకోవాలి. అది హీట్ అయ్యే వరకు మనం ఇక్కడ బ్రెడ్ స్టఫింగ్ చేసుకుందాం. ఇక్కడ మనకి ఒక 2 బ్రెడ్ పీస్లలో మనకి 2 వస్తాయి. 2 బజ్జీలు చేసుకోవచ్చు. మనం ఇట్లా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న దాంట్లో మనం ఇంతకుముందు కర్రీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని స్టఫింగ్ లాగా చేసుకోవాలి. ఈ కర్రీని అంతా దానికి సమానంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన ఇంకొక బ్రెడ్తో కవర్ చేయాలి. అట్లనే మనం అన్నీ చేసుకుందాం. మనం ఈ స్టఫింగ్ అన్నీ వేసుకొని పక్కన పెట్టిన తర్వాత మనకి నెక్స్ట్ ప్రాసెస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి మనం ఎన్నైతే బ్రెడ్స్ పీసెస్ కావాలనుకుంటామో అన్నింటికి స్టఫింగ్ చేసుకొని పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం కలుపుకున్న పిండిలో ఈ బ్రెడ్ అనేది మొత్తం డిప్ చేసి దానికి పిండి మంచిగా పట్టుకున్న తర్వాత ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవడమే. జాగ్రత్త వేసుకోవాలి, ఎందుకంటే మధ్యలో ఇది బ్రెడ్ విడిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకోసమనే మనం జాగ్రత్తగా వేసుకోవాలి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇట్లనే ఒక్కొక్కటి అన్నీ చేసుకుంటే మన వేడి బ్రెడ్ బజ్జీ అయితే రెడీ అయిపోద్ది. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. మరి ఎందుకు లేట్, ట్రై చేయండి. వీడియో ఎట్లుంది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఉంటాం మళ్ళా. బాయ్.